ఈ రోజున పెదవడ్లపూడి సాయిబాబా మందిరంలో రామోజీరావు గారి చనిపోయిన సందర్భంగా పేదలకు అన్నదానం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అన్నదానంతో పాటు ఈ యొక్క గోశాలలో కూడా వారికి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఆవులకు కూడా వాడికి దానా ఇవ్వడం జరిగింది. మరి రామోజీరావు గారు లాంటి వ్యక్తి ఒక ఈనాడు, ఒక మార్గదర్శి, ప్రియా పచ్చళ్ళు, మరి టీవీ ఛానల్స్ ఎన్నో ఆయన హైదరాబాద్లో రామోజీ ఫిల్మ్ సిటీ ఏదైనా సరే ఆయన ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం, భారతదేశంలోని ప్రపంచవ్యాప్తంగా రామోజీ ఫిల్మ్ సిటీకి మంచి పేరుంటాం. మరి ఎన్నో సినిమా రంగంలో ఎంతోమంది కళాకారుల్ని ముందుకు తీసుకువెళ్ళి వారిని పరిచయం చేయటం, పాడుతా తీయగా మరి ఎంతోమంది పాడే వాళ్ళందరూ కూడా మంచి కార్యక్రమాల ద్వారా వాళ్ళందరూ కూడా అలవాటు చేయటం, ఇవన్నీ కూడా జరిగినాయి. నిజంగా రామోజీరావు గారు లాంటి వ్యక్తి మన సమాజంలో లేకపోవడం మనకు తీరం లోటు. అదేవిధంగా మరి కిరణ్ గారు కానీ శైలజ గారు కానీ ఈ ఆర్గనైజేషన్ బాగా నడుపుతారని, వారు కూడా ఎంతో ఓపికగా చాలా సింపుల్గా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తుల్లాగా అంత పెద్ద ఆర్గనైజేషన్కి అధిపతులైన కూడా ఆ విధంగా ఉంటాం. నిజంగా మరి రామోజీరావు గారు ఇచ్చినటువంటి సభ్యత సంస్కారం ఇచ్చినటువంటి శిక్షణ అనేది చెప్పి నేను భావిస్తున్నాను. తప్పకుండా వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.